హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి కౌన్సెలింగ్‌కి రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి చెప్పబోతున్నానన్నమాట. సో, మీరు కౌన్సెలింగ్‌కి సంబంధించి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ ఫార్మ్ అయితే మీరు సబ్మిట్ చేయాలండి. ఏ విధంగా అయితే మీరు కౌన్సెలింగ్‌కి సంబంధించి ఎగ్జామినేషన్‌కి అప్లికేషన్ పెట్టుకున్నారో, అలాగే మనకి కౌన్సెలింగ్ కూడా కొంత అమౌంట్ అయితే పే చేసి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ ఫార్మ్ అయితే మీరు ఫిల్ చేయాలన్నమాట. అది మనం ఎలా చేయాలని చెప్పేసి చెప్తాము. సో, ఈ రిజిస్ట్రేషన్ ఫార్మ్ అనేది మనకి జూన్ 15 తర్వాత మనకి ఓపెన్ అయితే అవుతుందన్నమాట. సో, ఇప్పుడు మీరు ఈ వీడియోని చూసినట్లయితే జూన్ 15 తర్వాత మనకి ఓపెన్ అయినప్పుడు మనం ఈజీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో, అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి స్టార్ట్ అయితే చేయండన్నమాట. సో, అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోలేదు మీరింకా ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్ సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం, కౌన్సెలింగ్ గైడెన్స్ కోసం ఖచ్చితంగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దాంతో పాటు ఈ వీడియోని ఇక్కడ పాజ్ చేసి మీ ఫ్రెండ్ ఎవరైతే ఉంటారో ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్ సంబంధించి మీ ఫ్రెండ్ ఎవరైతే ఉంటారో రాసిన వాళ్ళు వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అయితే యూజ్‌ఫుల్ అయితే అవుతుందన్నమాట. సో, ఫర్దర్‌గా డిలే చేయకుండా ఇక టాపిక్‌లకైతే వెళ్ళిపోదాం. అయితే ఫస్ట్ మీకు వెబ్‌సైట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి. సో, వెబ్‌సైట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తానన్నమాట. మనకి ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్‌కి సంబంధించి వెబ్‌సైట్ అయితే మనకి ఈ విధంగా ఇంటర్‌ఫేస్ అయితే ఉంటుందన్నమాట. మనకి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్స్‌లోని సో, మీరు ఫస్ట్ స్టెప్ ఏంటి అనుకున్నట్లయితే కౌన్సెలింగ్‌కి సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఫస్ట్ ఏంటి కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నప్పుడు మనం ఫీస్ పేమెంట్ కూడా చేయాలన్నమాట. ఏ విధంగా అయితే ఎగ్జామ్‌కి ఫీస్ పేమెంట్ చేశారో, అదే విధంగా కౌన్సిలింగ్ కూడా మనం ఫీస్ అయితే పే చేయాలన్నమాట. ఆ తర్వాత మీరు సర్టిఫికేట్స్ చూసుకోండి. సర్టిఫికేట్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే అవుతాయి కాబట్టి, అవి రీఅప్‌లోడ్ చేయమంటారు. రీఅప్‌లోడ్ చేస్తారు. అంటే కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అప్పుడే మీరు డాక్యుమెంట్స్‌ని అప్‌లోడ్ చేస్తారు. బట్ ఇన్ కేస్ ఏమైనా అబ్జెక్షన్ వచ్చినట్లయితే, ఏమైనా రిజెక్ట్ అయినట్లయితే రీఅప్‌లోడ్ చేస్తారన్నమాట. ఆ తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇస్తారన్నమాట. మీకు నచ్చిన కాలేజ్ ఏదైతే ఉందో సో, ఆ కాలేజ్ అని ప్రిఫరెన్స్ ఆర్డర్ అయితే ఇస్తారనమాట. సో, ఇప్పుడు నేను మీకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ అంటే కౌన్సెలింగ్‌కి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో ఫస్ట్ స్టెప్ అయితే క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అలాగే పేమెంట్ స్టేటస్ ఎలా చూసుకోవాలి, అప్లికేషన్ స్టేటస్ ఎలా చూసుకోవాలి, అప్లికేషన్ ప్రింట్ ఎలా తీసుకోవాలని చెప్పేసి వెరిఫైడ్ అప్లికేషన్ ఉంది కదా! అదెలా తీసుకోవాలని చెప్పేసి చెప్తానమాట. సో, వన్స్ మనకి వెబ్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత సీట్ అలాట్‌మెంట్ జరుగుతుంది. ఏదో కాలేజ్‌లో మీకు సీట్ అయితే వస్తుందన్నమాట. ఏదో ఒక బ్రాంచ్‌లోని. ఆ సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్‌ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, కాలేజ్ బై సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్‌ని ఏ విధంగా చెక్‌ఔట్ చేసుకోవాలో కూడా నేను మీకు అప్‌కమింగ్ వీడియోస్‌లో చెప్తానండి. సో, ఈ వీడియోలో అయితే మాత్రం ఫుల్ ప్లెడ్జెడ్‌గా మీకు కౌన్సెలింగ్‌కి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తానన్నమాట. ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదాం. అయితే ఇక్కడ మీరు సింపుల్‌గా ఇక్కడ చూస్తారు కదా! ఫార్మ్స్ మీద ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఉంది కదా! దాని మీద క్లిక్ అయితే చేయండి. అయితే దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీ ఈఏపీ సెట్ హాల్ టికెట్ నంబర్ అడుగుతుంది. అదే విధంగా మీ డేట్ ఆఫ్ బర్త్, అదే విధంగా మీకు సంబంధించిన డీటెయిల్స్ అడుగుతుందన్నమాట. ఓకేనా? సో, మీ ఈఏపీ సెట్ హాల్ టికెట్ నంబర్ అంతా కూడా ఎంటర్ చేసిన తర్వాత అక్కడ ఓటీపీ ఇచ్చిన తర్వాత మీకైతే ఇంటర్‌ఫేస్ అయితే ఏ విధంగా అయితే ఓపెన్ అయితే అవుతుందండి. గుర్తుపెట్టుకోండి అక్కడ అలా క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన తర్వాత మీ ఈఏపీ సెట్ హాల్ టికెట్ నంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. సో, దాని తర్వాత ఓటీపీ ఇచ్చినట్లయితే ఏదైతే మీరు ఏపీ ఎంసెట్ రిజిస్ట్రేషన్‌కి సంబంధించి ఏదైతే నంబర్ ఇచ్చారో ఫోను నంబరు ఆ ఫోను నంబర్‌కి ఓటీపీ అయితే వస్తుందన్నమాట. సో, మీరు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ ఫార్మ్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవుతుంది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్‌కి సంబంధించి నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అతని పేరు మీ పేరు చూపిస్తుంది. సో, తప్పు ఉంటే మీరు తప్పు కరెక్షన్ చేసుకోవచ్చు. అది ఎలా కరెక్షన్ చేసుకోవాలో చెప్తాను. అయితే ఇక్కడ మీకు డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్ నంబర్, జెండర్, ఫాదర్ నేమ్, రీజియన్, ఈమెయిల్ ఐడీ అదే విధంగా మైనారిటీ స్టేటస్ అది కాస్ట్ ఏంటి? బీసీఏయా? బీసీబీయా? సీయా? డీయా? ఏంటి అని చెప్పేసి అలాగే ఇన్‌కమ్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలనమాట. ఇన్‌కమ్ సంబంధించి కూడా మీకు ఇన్‌కమ్ ఎంత వస్తుందో సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఇక్కడ మీరు ఇన్‌కమ్ సెలెక్ట్ చేసుకునే తర్వాత మీ మొబైల్ నంబర్, జీమెయిల్ ఐడీ కూడా మీరు వెరిఫై చేసుకోవాలండి. ఆ తర్వాత సో, మొత్తం డీటెయిల్స్ కూడా కరెక్ట్‌గా ఉన్నాయనుకున్నట్లయితే ఓకేనా, అక్కడైతే మీరు ఓకే చేసుకుంటారనమాట. సో, ఇక్కడ మీ ప్రొఫైల్ ఫోటో కూడా కనిపిస్తుంది. ఓకేనా. సో, పైనొచ్చేసరికి కొంచెం మీ ప్రొఫైల్ ఫోటో కూడా కనిపిస్తుందండి. మీ ఫోటో ఏదైతే ఎంసెట్ అప్లికేషన్ ఫార్మ్‌కి అయితే ఇచ్చారో, ఆ ఫోటో కూడా కనిపిస్తుంది. అయితే ఇవి ఆటోమేటిక్‌గా మీ ఎంసెట్ అప్లికేషన్ ఫార్మ్ నుంచి రిజిస్టర్ అయితే అయిపోయి వస్తాయన్నమాట. అంటే ఫెచ్ అయిపోతాయి. ఓకేనా. మీ ఎంసెట్ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసిన వెంటనే డైరెక్ట్‌గా అయితే ఆ ఒక డీటెయిల్స్ మొత్తం కూడా కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ఫార్మ్‌లోకి అయితే ఫిల్ అయితే అయిపోతాయన్నమాట. ఓన్లీ థింగ్ వచ్చేసరికి మీకు ఏమన్నా నేమ్ గాని, డేట్ ఆఫ్ బర్త్ గాని, లైక్ మా ఆధార్ కార్డ్ నంబర్ గాని, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకున్నట్లయితే మీరు చేంజ్ చేసుకోవచ్చనమాట. మొబైల్ నంబర్‌ని చేంజ్ చేయలేరు. దానికి సెపరేట్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అది మీకు లాస్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వీలైతే. సో, అలాగే ఎన్‌సీసీ స్పెషల్ కేటగరీ అంటే మీరు పర్సన్ విత్ డిసేబుల్డా, ఎన్‌సీసీయా లేకపోతే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఉందా లేదా, చిల్డ్రన్ విత్ ఆర్మ్డ్ ఫోర్సెసా, స్కౌట్స్ అండ్ గైడ్స్ అడుగుతుందనమాట. వీళ్ళందరికీ కూడా సెపరేట్ కౌన్సెలింగ్ ఉంటుంది. ఓకే. మీరు ఈ వీటిట్లో ఈ ఐదిట్లో కూడా ఎందుకు చెల్లరనుకున్నట్లయితే మీకు సెపరేట్ కౌన్సెలింగ్ అయితే ఉంటుంది. వీళ్ళందరూ కూడా స్పెషల్ కౌన్సెలింగ్ నిర్వహిస్తారనమాట. ఇందులో మీ దగ్గర ఏమున్నా సరే.
ఉంటే ఉందని జెప్తారు. లేదంటే లేదని పెడతారు. లేదంటే అందరిలాగే జరుగుతుంది. లేదా ఉంది అనుకున్నట్లయితే స్పెషల్‌గా ఎక్కడికో వెళ్లి రిజిస్ట్రేషన్స్ ఆఫ్‌లైన్‌లో జేసుకోవాలి. అంత తలనొప్పి అయితే ఉంటుందన్నమాట. అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను తర్వాత వీలైతే సెపరేట్‌గా వాళ్ళకి. సో, కొంచెం కిందకెళ్ళినట్లయితే ఏదైతే మళ్ళీ మీకు సంబంధించి ఓకేనా? ఇక్కడ అడుగుతుందన్నమాట. డూ యూ వాంట్ టు ఎడిట్ డీటెయిల్స్ అని జెప్పేసి అక్కడ క్లిక్ చేయండి. ఓకేనా? మీకునా అది అక్కడ క్లిక్ చేసిన తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ సో, మీరు ఎడిట్ చేసుకోవాలనుకున్నట్లయితే యెస్ క్లిక్ చేస్తే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. నో క్లిక్ చేసుకున్నట్లయితే మీరు ఎడిట్ అయితే చేసుకోలేరనమాట. ఓకేనా? ఏం ఎడిట్ చేసుకోవచ్చు అనుకున్నట్లయితే ఇప్పుడు ఆటోమేటిక్‌గా ఫిల్ అయిపోతుంది. మీ ఎంసెట్ అప్లికేషన్ ఫార్మ్ నుంచి వాళ్ళు తీసుకుంటారు. ఓకేనా? చూసుకున్నట్లయితే ఇక్కడ 12థ్ క్లాస్ అంటే ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ ఇక్కడ ఏ కాలేజు, ఏ ఆహ్, ఏ కాలేజు, అదే విధంగా కాలేజ్ ప్లేస్ ఏంటి, కాలేజ్ డిస్ట్రిక్ట్ ఏంటి అడుగుతుంది. సో, అలాగే 10థ్, 9థ్, 8థ్, సెవెంత్, సిక్స్త్ స్కూల్స్ అడుగుతుంది. స్కూల్స్ ప్లేసెస్ అడుగుతుంది. స్కూల్స్ డిస్ట్రిక్ట్ కూడా అడుగుతుందన్నమాట. సో, అలాగే ఆ తర్వాత మీకు సంబంధించి ఇంటర్మీడియేట్ డీటెయిల్స్ అడుగుతుందన్నమాట కిందన. ఇంటర్మీడియేట్ డీటెయిల్స్‌లోని హాల్ టికెట్ నంబర్ ఉంటుంది. ర్యాంక్, మీ ఎంట్రన్స్ ఎగ్జామ్ టెస్ట్ మార్క్స్ ఉంటుంది. సో, అలాగే ఇంటర్మీడియేట్ హాల్ టికెట్ నంబర్ ఉంటుంది. బోర్డ్, స్టేట్ బోర్డా, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషనా ఏంటని చెప్పేసి ఉంటుంది. ఇంటర్మీడియేట్‌లో ఎన్ని మార్కులు వచ్చాయో కూడా మీకు అక్కడ క్లారిటీగా మెన్షన్ చేస్తారన్నమాట పర్సెంటేజ్. ఓకే. గ్రూప్ సబ్జెక్ట్ ఎంపీసీ గ్రూప్ సబ్జెక్ట్. సో, మన ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళొచ్చేసరికి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ వాళ్ళే అన్నమాట. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! మనకి శాస్త్ర కాలేజెస్ నుంచి అయితే మాత్రం శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నుంచి సో, మనకి బీఎస్సీ నర్సింగ్, అలాగే ఫార్మసీ ఇంకా దాంతో పాటు పారామెడికల్ కోర్సెస్‌కి ఏవైతే బీపీటీ కోర్సులు ఉన్నాయో సో, అవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు గర్ల్స్ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో, దాంతో పాటే మనకి ఏవైతే ఫుల్ సెక్యూరిటీ ఇంకా మంచి హాస్టల్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ దాంతో పాటు మెస్ ఫెసిలిటీ ఇలాంటి అన్ని ఫెసిలిటీస్‌తో ఇంటర్ బైపీసీ చేస్తున్న వాళ్ళకి మంచిగా ఏదైతే ఆహ్, బైపీసీకి సంబంధించిన కోర్స్ ఏవైతే నర్సింగ్, ఫార్మసీ వీటంటే ఫిజియోథెరపీ లాంటి కోర్సెస్ అయితే మాత్రం అందిస్తున్నాయన్నమాట. సో, వెంటనే కూడా మీరు మీ యొక్క ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత సో, మీకు సంబంధించి సో, మెడికల్ కౌన్సెలింగ్‌లో వీటన్నిటిలో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టి మంచిగా సీట్ అయితే పొందుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. మీ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్ సో, ఇందులో ఏమైనా తప్పున్నట్లయితే మీరు కరెక్షన్ చేసుకోవచ్చు అని చెప్పేసి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీ పర్సనల్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో, సో, అవి మీరు కరెక్షన్ చేసుకోవాలనుకున్నట్లయితే కిందన అడుగుతుందన్నమాట. డూ యూ వాంట్ మేక్ ఎనీ చేంజెస్ ఇన్ అబోవ్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. యెస్ క్లిక్ చేసినట్లయితే మీరు చేంజెస్ చేసుకొని సబ్మిట్ కొట్టొచ్చనమాట. దాని రిలవెంట్ ప్రూఫ్ సబ్మిట్ చేసి, నో క్లిక్ చేసినట్లయితే యాజ్ ఇట్ ఈస్‌గా మీ ఎంసెట్ కౌన్సెలింగ్ అప్లికేషన్ ఫార్మ్‌లో అదే ఎంసెట్ అప్లికేషన్ ఎగ్జామ్ అప్లికేషన్ ఫార్మ్‌లో ఏవైతే ఫిల్ చేస్తారో మీ హాల్ టికెట్ నంబర్ కొట్టిన వెంటనే ఆ డేటా ఆటోమేటిక్‌గా ఈ రిజిస్ట్రేషన్ ఫామ్‌లోకైతే ఫిల్ అయిపోతుందన్నమాట. మీరేం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా అంతా ఫిల్ అయిపోతుంది. ఓకేనా. ఓన్లీ మీరు మీ క్యాస్ట్, మీ ఇన్‌కమ్ సర్టిఫికేట్స్‌ని అప్‌లోడ్ చేస్తారు. ఓకేనా. రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నప్పుడు మీ ఇన్‌కమ్ ఎంత 2.5 లాక్స్ బిలో అని చెప్పి ఇన్‌కమ్ సర్టిఫికేట్ నంబర్ ఇస్తే తీసుకుందనుకోండి పర్లేదు. తీసుకోకపోతే మీరు అప్‌లోడ్ చేయాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ ఇస్తారు. తీసుకుందంటే పర్లేదు. తీసుకోకపోతే అప్‌లోడ్ అయితే చేయాలన్నమాట. సో, వన్స్ మీకు అప్లికేషన్ ఇక్కడ మొత్తం కరెక్షన్ ఏం లేదు. కరెక్ట్‌గా ఉన్నాయి. అంతా పర్ఫెక్ట్‌గా ఉంది. క్యాస్ట్, ఇన్‌కమ్ నంబర్ ఇచ్చేసారు. దాని తర్వాత అప్‌లోడ్ చేసేసారు. లేకపోయినట్లయితే ఇక్కడ నో క్లిక్ చేసేసి మీరిక్కడ సబ్మిట్ కొట్టేయొచ్చు. ఏమైనా కరెక్షన్స్ ఉంటే యెస్ క్లిక్ చేసి ఆ కరెక్షన్ చేసుకొని సబ్మిట్ అయితే కొట్టొచ్చనమాట. సో, ఇన్ కేస్ మీరు యెస్ క్లిక్ చేసినట్లయితే కరెక్షన్ చేసుకోవాలని చెప్పేసి ఈ విధంగా చూపిస్తుందనమాట. మీరు మీ నేమ్, జెండర్ అయితే డేట్ ఆఫ్ బర్త్, మెయిల్ ఐడీ ఇవైతే మార్చుకోలేరు తప్పిస్తే. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! ఎడిట్ అప్లికేషన్ ఫార్మ్‌లని మీకు సంబంధించి చూసారు కదా! కొన్ని ఉంటాయి. సో, ప్రతీది కూడా అడుగుతుందనమాట. ఓకే. యెస్ మీరు నేము, ఫాదర్ నేము, మైనారిటీ స్టేటస్ ఇవన్నీ ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కూడా మీకు ఎన్‌సీసీ స్పెషల్ అంటే కేటగరీ ఏమైనా ఉందో సో, యెస్ ఆర్ నో అని చెప్పేసి ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే మీ స్టడీ సర్టిఫికేట్ సంబంధించి కూడా మీరేమైనా ఎడిట్ చేసుకోవాలనుకున్నట్లయితే యెస్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు అడుగుతుందన్నమాట. మళ్ళీ క్లారిటీగా అన్ని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫుల్‌గా 12థ్ క్లాస్ నుంచి 6థ్ క్లాస్ వరకు కూడా చదువుకున్న స్టడీ సర్టిఫికేట్‌లు, ప్లేసు, డిస్ట్రిక్ట్ దానికి సంబంధించి స్టడీ సర్టిఫికేట్‌లు ఏముంటే అక్కడ అప్‌లోడ్ చేయమని అడుగుతుందన్నమాట. సో, వన్స్ మీరు సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్‌ఫేస్ చూపిస్తుందండి. సో, ఇక్కడ చూసినట్లయితే రిజిస్ట్రేషన్ ఫార్మ్ అంతా అయిపోయిన తర్వాత సో, ఇక్కడ మీకు హెచ్ఎల్ సెంటర్ అయితే వస్తుందన్నమాట. సో, ఓకేనా. మీ క్యాస్ట్ కేటగరీని బట్టి ఇక్కడ అమౌంట్ అయితే ఫిక్స్ అయితే అవుతుందన్నమాట. అలాగే మీరు నచ్చిన డెబిట్ కార్డా, ఏటీఎం కార్డ్ మాక్సిమం అందరూ కూడా వీలైతే డెబిట్ కార్డ్ చూసుకోండి. ఓకేనా. డెబిట్ కార్డ్ చూసుకోండి. డెబిట్ కార్డే బెస్ట్ ఆప్షన్ అన్నమాట. డెబిట్ కార్డ్‌తో చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్ అయితే లేదు. ఒక డెబిట్ కార్డ్‌ని రెడీ చేసుకొని ఉంచుకోండి. మీ ఇంట్లో ఎవరిదున్నా పర్వాలేదు. అలాగే హెచ్ఎల్ సెంటర్ అయితే వస్తుందన్నమాట. హెచ్ఎల్ సెంటర్ అంటే ఏం లేదు. ఇన్ కేస్ మీరు ఆన్‌లైన్‌లో ఏమైనా తప్పుగా సబ్మిట్ చేశారనుకుంటే, మీరు హెచ్ఎల్ సెంటర్‌కి అయితే వెళ్లి, అక్కడికి వెళ్ళినట్లయితే వాళ్ళు ఆఫ్‌లైన్‌లో కరెక్షన్స్ చేస్తారనమాట. ఏమైనా తప్పుగా మీరు ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టేసినట్లయితే. అయితే మీకు కౌన్సెలింగ్ సంబంధించి ప్రాసెస్ ఫ్లో అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి. మొత్తం కూడా ప్రాసెస్ అయితే ఏ టు జెడ్ ప్రాసెస్ అయితే ఇదే అన్నమాట. ఫస్ట్ రిజిస్ట్రేషను, ఇందాక చెప్పిన పేమెంటు, అలాగే వెబ్ ఆప్షన్స్ లాస్ట్‌లోని మీకు వెబ్ ఆప్షన్స్ నెక్స్ట్ ఓపెన్ అవుతాయి. సో, ఎలా పెట్టుకోవాలని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో నేను మీకు వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసి పెడతానన్నమాట. వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలని చెప్పేసి పెడతాను. వీలైతే అందరూ కూడా కామెంట్ సెక్షన్‌కి అయితే వెళ్లి వెబ్ ఆప్షన్స్ అని చెప్పండి. సో, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలో కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నమాట.
తర్వాత చేంజ్ ఆఫ్ అంటే తప్పులేమన్నా పెట్టుంటే ఏమన్నా మార్చాలనుకుంటే మార్చుకోవచ్చు. అలాట్‌మెంట్ ఆర్డర్ అనమాట. అంటే సీట్ అలాట్‌మెంట్ వస్తుంది. తర్వాత రిపోర్టింగ్ అయితే చేస్తారు. సో, అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ చూసుకుంటున్నారు కదా! రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చండి. పేమెంట్ ఫెయిల్ అయిందా? రిజిస్ట్రేషన్ అయిందా? లేదా? అని చెప్పేసి. అప్లికేషన్ వెరిఫికేషన్ స్టేటస్ అనమాట. సో, అంటే అప్లికేషన్ మొత్తం మీరు సబ్మిట్ చేసేసారు. ఓకే. మీ క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్, ఇన్‌కమ్ సర్టిఫికేట్ నంబర్, మీ ఇంటర్మీడియేట్ హాల్ టికెట్ నంబర్ అన్నీ ఇచ్చారు. అయితే అన్నీ వెరిఫై అవ్వాలన్నమాట ఆన్‌లైన్‌లోనే. ఓకే. ఏమైనా వెరిఫై అవ్వలేదనుకోండి, వాళ్ళు అప్‌లోడ్ చేయమని అడుగుతారు. అక్కడ నో యువర్ రిజిస్ట్రేషన్ బటన్ క్లిక్ చేసినట్లయితే ఒక 2 డేస్‌కి మీ రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్‌ఫుల్ అయిపోద్ది. అంటే సక్సెస్‌ఫుల్‌గా వెరిఫైడ్ అయిపోద్ది. ఇన్ కేస్ వెరిఫైడ్ అవ్వకపోతే వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే వాళ్ళు మా డాక్యుమెంట్‌ని మళ్ళీ అప్‌లోడ్ చేయండి అని చెప్పేసి లింక్ ప్రొవైడ్ చేస్తారనమాట. ఆ రిజిస్ట్రేషన్ స్టేటస్ క్లిక్ చేసుకుంటే దాని కిందన లింక్ ప్రొవైడ్ చేస్తారు. ఆ లింక్‌ని క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది బ్లర్‌గా ఉందంటారు. సో, అట్లాంటప్పుడు ఏం చేయాలి? క్యాస్ట్ సర్టిఫికేట్‌ని మళ్ళీ అప్‌లోడ్ చేయాలి హై క్వాలిటీతో. అలాగే స్టడీ సర్టిఫికేట్‌కి సంబంధించి సో, నాన్ లోకల్ కాదు ఒకసారి స్టడీ సర్టిఫికేట్‌లు అడుగుతారు. ఒకసారి వచ్చేసరికి మీ 10థ్ క్లాస్ అడుగుతారు. ఒకసారి మీ ఇంటర్మీడియేట్ మార్క్స్ మెమో అడుగుతారు. సో, ఇట్లా ఏమి అడిగితే దాన్నైతే అప్‌లోడ్ చేయాలన్నమాట ఆన్‌లైన్‌లో. ఆన్‌లైన్‌లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోతుంది. ఎక్కడికి కూడా మీరు డాక్యుమెంట్స్‌ని పట్టుకొని అయితే వెరిఫై అయితే ఏది చేసుకోరు. ఓకేనా? అది మీరు ఇన్ కేస్ ఆన్‌లైన్‌లో ఎన్ని సార్లు పెడుతున్నా రిజెక్ట్ అయితే అక్కడ మీకు ఎంసెట్ అప్లికేషన్ ఫీస్ పేమెంట్ చేస్తున్నప్పుడు మీకు హెచ్ఎల్ సెంటర్ చూపిస్తుంది. ఆ హెచ్ఎల్ సెంటర్‌కైతే వెళ్ళొచ్చు. ఓకేనా? వన్స్ అంతా అయిపోయింది. రిజిస్ట్రేషన్ సక్సెస్‌ఫుల్ అయిపోయింది. వెరిఫైడ్ అయిపోయింది అనుకున్నట్లయితే 2 ఆర్ 3 డేస్ తర్వాత మీ ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ ఫార్మ్ ఆప్షన్ వస్తుంది. మీరు మీ అప్లికేషన్ ఫార్మ్ వెరిఫైడ్ అప్లికేషన్ ఫార్మ్ అనేది ప్రింట్ ఔట్ తీసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి. వెరిఫైడ్ అప్లికేషన్ ఫార్మ్ అనేది ప్రింట్ తీసుకున్నవంటే ఎవరికైతే వెరిఫై అవుతుందో, సర్టిఫికేట్ అప్‌లోడ్ లేకుండా వెరిఫై అవుతుందో వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్‌ని పెట్టడానికి ఎలిజిబిలిటీ వస్తుందన్నమాట. వాళ్ళకి మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతుంది. సో, అది మీరు ఎంత వెరిఫై చేసుకుంటారు, ఎంత డీటెయిల్స్ క్లిక్ చేసి ఉంచుకుంటారు అని చెప్పేసి దాన్ని బట్టి అయితే ఉంటుంది. సో, మీరు మన యూట్యూబ్ ఛానెల్ ఫాలో అయినట్లయితే ఫస్ట్ డే నుంచి కూడా సో, ఎక్కడ కూడా ఎవరు అబ్జెక్షన్ అంటే ఎలాంటి అబ్జెక్షన్ రాకుండా, ఎలాంటి ప్రాబ్లమ్ రాకుండా మనం కరెక్ట్‌గా కౌన్సెలింగ్ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తామనమాట. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం. అలాగే టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్ జాయిన్ అవ్వండి. ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా అర్థమైతే అవుతుందన్నమాట కౌన్సెలింగ్ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి. వీలైతే మీ ఇంటర్మీడియేట్ గ్రూప్స్ గాని, ఎంసెట్ సంబంధించిన గ్రూప్స్ గాని ఉన్నట్లయితే వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి.